అమ్మ కుంభరాశి వారికి ఈ ఉగాది శుభవేళ నుంచి అంటే ఇప్పటి నుంచి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇక ఈ కుంభరాశి వారి విషయంలో మనం తీసుకుంటే వ్యక్తుల యొక్క సహకారాన్ని వీళ్ళు అధికంగా కోరుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశిలోకి గురు భగవానుడు ప్రవేశించిన సమయంలో అధిక శ్రమతో వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. అంటే కొత్త రకమైన పెట్టుబడుల కోసం కావచ్చు, లేకపోతే ధనాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, ఆదాయ మార్గాల కొరకు కానీ, లాభాల కొరకు కానీ వీళ్ళు చేసే ప్రయత్నాలు, ఆ విధానంలో వాళ్ళు ధనాన్ని పెంచుకునే మార్గంలో అధికంగా ఎలాగైనా సరే పెట్టుబడి పెట్టైనా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి ఉండడం, ఆ విషయంలో వాళ్ళు ప్రయత్నాలు లాంటివి చేయడం, తద్వారా ఆ సమయంలో గౌరవాన్ని, మాట విలువని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా వీరికి శ్రమతో అనుకున్న పనులు సాధించడంలో అధికమైన శ్రమ అనేది వీళ్ళ దాంట్లో కనబడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేయడం, ఆకస్మికమైన ఖర్చులు, ఇలాంటి వాటికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మాట విలువ, అలాగే కుటుంబంలో ఉండే శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, వీటి మీద కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తదుపరి వీళ్ళకి నవంబర్, డిసెంబర్, జనవరి సమయంలో మాత్రం ఈ గురు భగవానుడి వల్ల తప్పనిసరిగా సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆదాయం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కొంత అనుకూలంగానే ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా ఆగుతూ వచ్చిన పనులు అవ్వడం అనేది, లేట్ అయినా ముఖ్యమైన పనులలో వీళ్ళకి ఆర్థికంగా అనుకూలతలు అనేవి ఏర్పడడం అనేది మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. ఏదైనా గృహానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసినా వాటికి సంబంధించిన విషయాలు కానీ, అలాగే వాహన సంబంధమైన అంశాలలో కానీ, వాటికి సంబంధించిన ఖర్చులు కానీ, లేకపోతే ఆ ఖర్చులు ప్రయోజనాత్మకంగా ఉండడం కానీ, రావలసిన ధనం అందుబాటులోకి రావడం కానీ, ఇలాంటి వాటికి అనుకూలతలు. రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని కనుక మనం గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ రాహుకేతువుల వల్ల ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు వీళ్ళు కొంత మొహమాట పడడం వల్ల ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొహమాటం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పరిహారంగా కూడా మనం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఎంతసేపు కూడా ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం ఉన్నా ఆల్రెడీ దాదాపు వస్తుంది. కాబట్టి వీళ్ళంత వరకు వీళ్ళు ఈ సమయంలో గురు భగవానుడి యొక్క బలం బాగున్న సమయంలో వీళ్ళు తప్పనిసరిగా చేయగలిగిన మంచి కార్యక్రమాలు అంటే ఏదన్నా పెద్దలకి సేవ చేయడం, అదేవిధంగా శ్లోకాలు కూడా ఏదైనా చేయగలిగితే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన లాంటిది, లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా గోవిందనామాలు, ఏది మీకు అనుకూలంగా ఉందో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది.